ప్రతి విషయంలోనే కూడా ఇక్కడ అభివృద్ధి అంటే ఏంటనేది రాజనగరం నియోజకవర్గంలో చూపిస్తాము. కొంతమంది అయితే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ప్రభుత్వం వచ్చింది ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని. కానీ నిజానికి గత ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి కనుక చూసుకుంటే వాళ్ళ యొక్క అసురాసుర ప్రభుత్వం, ఇది వచ్చి దేవతల ప్రభుత్వం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే అసురులు అంటే రాక్షసుల ప్రభుత్వం. మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే తిరుపతి లడ్డూనే భయంకరమైనటువంటి రసాయనాలతోని, భయంకరమైనటువంటి పశు మాంసంతో, భయంకరమైనటువంటి కళేబారాలు ఏదైతే ఉంటాయో దాని యొక్క దుమ్ముల్లోని తీసినటువంటి ఆయిల్ ద్వారా తిరుపతి లడ్డూని తయారు చేసి ప్రపంచవ్యాప్తంగా తిరుపతి వెంకటేశ్వర స్వామికి ఉన్నటువంటి ఎంత భక్తిభావంతో చూస్తారు. వెంకటేశ్వర స్వామికి ఎంత భక్తి ఉందనేది చూస్తే కంటే లడ్డూను చూస్తే స్వయంగా అక్కడ తిరుపతి వరకు వెళ్ళనోళ్ళు కూడా లడ్డూని చూడగానే వెంకటేశ్వర స్వామిని పాదాలు ముట్టుకున్నంత ఆనందపడతారు భక్తులు. దేశ విదేశాల్లో కూడా కోట్ల మంది ఉన్నారు. ఇక్కడ మన దేశంలో కూడా కోట్ల మంది ఉన్నారు. ఇంతమంది కోట్ల భక్తులు ఉన్నటువంటి తిరుపతి వెంకటేశ్వర స్వామికి కూడా వీళ్ళ యొక్క మూర్ఖత్వంతో ఈ యొక్క లడ్డూలో కూడా పశు మాంసం అయితే పర్వాలేదు, దాని కెమికల్స్ ఏదైతే కళేబారాల నుంచి, ఆ బోన్స్ నుంచి తీసినటువంటి రసాయనాలతో తయారు చేస్తే కళ్ళకు అద్దుకుని అద్భుతంగా అని చెప్పేసి మహాప్రభు ఇక్కడ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ప్రసాదం దొరికింది, వారి పాద పద్మాలకు నమస్కరించి మేము ప్రసాదం స్వీకరిస్తున్నామని స్వీకరిస్తే దాంట్లో రసాయనాలు, అనారోగ్యాలు వచ్చేది. కానీ ఇంత భయంకరమైనటువంటి ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం కుట్రపూర్వకంగా ఈ యొక్క వాళ్ళకి లాభాల కోసం, వాళ్ళ యొక్క స్కాములు చేయడం కోసం, వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడం కోసం ప్రజల యొక్క నమ్మకం మీద దెబ్బకొట్టి, హిందువుల మీద నమ్మకం మీద దెబ్బకొట్టి ఆ లడ్డు ఎప్పుడు ఎవరికి తినకూడదనే విధంగా కూడా తయారు చేసి ఈవేళ లడ్డూను కూడా మోసం చేసి ప్రజల భక్తుల మనోభావాలు దెబ్బతీసేటట్టు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉంది అని అంటే ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడిందని చెప్పి ఈ సందర్భంగా మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. అదే రోజున ఆ రోజు చెప్పారు ఆయన సుబ్బారెడ్డి గారు కూడా చూస్తే తిరుపతి దేవస్థానంలో టికెట్లు పెంచేస్తే ఇంకా బాగా డబ్బులు వస్తాయని చెప్పారు. అదే టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో స్కీమ్ చెప్పారు. లిక్కర్ మీద రేట్లు ఎందుకు పెరుగుతున్నాయని అడిగితే లిక్కర్ తాగడం మానేస్తారు, రేట్లు ఎక్కువ పెంచితేనే. లిక్కర్ తాగడం మానేయాలంటే రేట్లు పెంచాలి, అప్పుడు లిక్కర్ తాగుతాం అనేది కన్జంప్షన్ తగ్గుద్దని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అదే టైంలో సుబ్బారెడ్డి గారు 300 రూపాయల టికెట్ 2000 ఎందుకు చేయకూడదని చెప్పేసి ఆయన పెట్టారు. అంటే తిరుపతి దేవస్థానాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేయాలి. ఎప్పుడైతే టికెట్ రేటు పెంచేస్తారో తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం కూడా పేద ప్రజలకు కానీ, మధ్యతరగతి ప్రజలకు కానీ దర్శనం అందుబాటులో ఉండకూడదు అనే ఒక కాన్సెప్ట్తోనే ఆ రోజు సుబ్బారెడ్డి గారు కూడా ప్లాన్ చేసి చేయడం జరిగింది. వెంకటేశ్వర స్వామిని పలకడం రాక అల్లా చేసేస్తనే పలికే ఆయనకి, మన తిరుపతికి ఆయన చైర్మన్ చేయడం అనేది ఎంత దౌర్భాగ్యమో చూడండి. హిందువులు చేసుకున్న దౌర్భాగ్యం ఇది, ఆంధ్రులు చేసుకున్న దౌర్భాగ్యం. దేశ విదేశాల్లో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం, అలాంటి వారి యొక్క ప్రతిష్టనే భంగం కలిగించేటట్టు పనిచేసిన వైసీపీ ప్రభుత్వానికి ఎన్డీఏ ప్రభుత్వం, ప్రజల పక్షాన్ని నిలబడినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఎంత తేడా ఉందో ప్రజలు గమనించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా చూస్తే లిక్కర్ విషయంలో ప్రాబ్లమ్స్, ఇళ్ల స్థలాల విషయంలో ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా మేము పూర్తి స్థాయిలో రెక్టిఫై చేస్తాము. ఖచ్చితంగా తిరుపతి వెంకటేశ్వర స్వామికి తరపున ఏదైతే ఉందో ఆ యొక్క ప్రాయశ్చిత్తంగా, అక్కడ జరిగినటువంటి లడ్డూ ప్రాయశ్చిత్తంగా మేము 108 మంది ఇక్కడ రాజనగరం నియోజకవర్గంలో దీక్ష తీసుకుని రోజు కూడా ప్రాయశ్చిత్త హోమాలు చేస్తూ 11 రోజుల పాటు రేపటి నుంచి దీక్ష తీసుకుని కూడా మేము యొక్క వెంకటేశ్వర స్వామికి మనం జరిగినటువంటి అపచారాన్ని మన్నించమని కోరుతూ 11 రోజుల పాటు ప్రతిరోజు ప్రాయశ్చిత్త హోమం 108 మంది ఇక్కడ కార్యకర్తల ముందు మొదటగా మేమంతా కూడా దీక్ష తీసుకుంటాము. అందులో మహిళలు కూడా ఉంటారు. ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు ఏదైతే ప్రాయశ్చిత్త దీక్ష తీసుకుని వారు నడిపిస్తున్నారో మేము కూడా అదేవిధంగా వారికి సంఘీభావంగా తిరుపతి వెంకటేశ్వర స్వామిగా మళ్ళీ ప్రజలకు మళ్ళీ నమ్మకం కలిగే విధంగా ఈ యొక్క మేము దీక్ష తీసుకున్న ప్రాయశ్చిత్త హోమం 11 రోజులు చేయబోతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆ పాత లడ్డు తెచ్చి పెడతాము. ఒకసారి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు తింటే అర్థమవుద్ది. ఎప్పుడు కూడా ఆయన లడ్డు పెడితే వాసన చూసి పక్కన పెట్టేవాడు. ఆయనకి తెలుసు పశు మాంసం అందులో ఉంది, కళేబారాల నుంచి ఆయిల్ తీసి మేము ఈ లడ్డు తయారు చేస్తామని ఆయనకు తెలుసు. 300 రూపాయలకి నెయ్యి ఎలా వస్తుంది అనేది ఆయనకు కూడా ప్రశ్న తెలుసు. అలాంటి వ్యక్తి ఏ రోజు చూసినా ఆయన కానీ, ఆయన భార్య శ్రీమతి ఆ భారతి గారు కానీ లడ్డు వాసన చూసి పక్కన పడేసేవారు.
తీర్థం కూడా మంచిది కాదు, కలుషితమైన నీళ్ళని చెప్పి ఏ రోజు తీర్థం ఇచ్చినా వాసన చూసి పక్కన పడేసేవారు. ఆ లడ్డు ఒక్కసారి తింటే తెలుస్తుంది ఆ లడ్డు నిజమైందా కాదా అనేది. ఆ లేఖలు రాస్తాడు, ఇప్పుడు ఏదో చెప్తాడు, కానీ ల్యాబ్ రిపోర్ట్లు వచ్చినాయి కదా. ఏదైతే మనకి సర్టిఫైడ్ ల్యాబ్ ఏదైతే వచ్చిందో ల్యాబ్ రిపోర్ట్లో ఖచ్చితంగా చెప్తుంది ఇందులో పశు మాంసం కలిసింది, ఈ యొక్క కలేబారాల యొక్క ఆయిల్తో తయారు చేశారు ఈ లడ్డూలు అనేది చెప్తుంది. ఏ కాంట్రాక్టర్ మీద అయితే ఆరోపణలు చేశారో అదే కాంట్రాక్టర్కి ఇప్పుడు మళ్ళీ మీరు కాంట్రాక్ట్ ఇవ్వబోతున్నట్టు కాదు. నందిని అనే దానికి ప్రత్యేకంగా వాళ్ళకి డైరీలు ఉన్నాయి. డైరీలు అనేది ఆవులతో తయారు చేస్తారు వాళ్ళు. అలాంటి నందిని డైరీని వాళ్ళ పక్కన పెట్టేసి వాళ్ళు ఏదో కంపెనీలకు ఇచ్చారు, ఏదో కంపెనీలకు ఇస్తే వాళ్ళకి కావాల్సిన కంపెనీలకు ఇచ్చారు, హిందూ మతాన్ని బస్టు పట్టించే కంపెనీలకు ఇచ్చారు. అలా ఇవ్వడం వల్ల ఇదంతా నష్టపోయింది. నిజానికైతే మాత్రం వాళ్ళు ఏ విధంగానే కాదు. ఇప్పుడు ఇచ్చే దాంట్లో ఇప్పుడు ల్యాబ్ టెస్ట్ చేద్దాం, అప్పుడు నయ్యే చూద్దాం. చూడండి ఒకసారి. వేరే వాళ్ళ మీద అభియోగం చేసి కంటే తిరుపతి దేవస్థానమే గోశాలను మెయింటైన్ చేసి వారే నెయ్యి సప్లై చేయొచ్చు కదా. సో ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు ఇది ఎప్పుడైతే జరుగుతుందో ఇప్పుడు వరకు కూడా తిరుపతిలో అన్నీ కూడా స్వయం ప్రతిపత్తితో నడుస్తున్నాయి. ఇది కూడా ప్రభుత్వం యోచిస్తుంది. ఇప్పుడు తిరుపతికి ఆల్రెడీ 2000 ఆవులు ఉన్నాయి, ఇంకా దీన్ని పెంచుదామా ఏంటనేది అది ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకోబోతుంది. ఖచ్చితంగా అలాంటి ఆలోచన కూడా చేసే అవకాశం కూడా ఉంది. ప్రజల యొక్క ఏదైతే సలహాలు సూచనలు ఉన్నాయో ప్రజల నుంచి ఎక్కువ అర్జీలు ఇప్పుడే అదే వస్తుంది. ప్రజల సూచనలు కూడా అదే చెప్తున్నారు. సొంతంగా పశువులని అన్నీ కూడా మెయింటైన్ చేసి దాన్నే ఒక ఉత్పత్తి చేసి ఆ నెయ్యే స్వామివారికి దీపదూప నైవేద్యాలు అన్నింటిలో కూడా వాడితే బాగుంటుందని చెప్పి ప్రజలందరూ కూడా విశ్వసిస్తున్నారు. దాన్ని కూడా ప్రభుత్వం పరిగణలో తీసుకోబోతుంది. మళ్ళీ చెప్పండి సార్. అంటే వరదలే జరిపోయినాయి. ఇక్కడ ఈస్ట్ గోదావరిలో కూడా వరదలు వచ్చినాయి. వరదలు వస్తే కూడా వాళ్ళందరికీ కూడా 3000 రూపాయలు నష్టపరిహారం, తాత్కాలికమైన నష్టపరిహారం, అదేవిధంగా బియ్యం, కందిపప్పు, నూనె, పంచదార అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు తక్షణ సాయంగా అన్నీ అందించాం. ఇప్పుడు నష్టపరిహారం కూడా మొత్తం అందరికీ కూడా అందించే దిశగా ప్రయాణం చేస్తున్నాం. అదేవిధంగా చూస్తే రాజనగరం నియోజకవర్గంలో బస్సులు లేని చోట్లకి 2 రూట్లలో బస్సులు లేకుండా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా 9 అనేది పూర్వం సిటీ బస్సు ఒకటి ఉండేది రాజమండ్రి నుంచి తుంగపాడు వరకు. ఆ యొక్క ఆర్టీసీ బస్సుని ఇమీడియట్గా మనం చేయడం జరిగింది. అదేవిధంగా చూస్తే బుచ్చంపేట మిర్తుపాడు మీదుగా కూడా బస్సు లేక ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతుంటే ఆ బస్సుని కూడా మనం మళ్ళీ వేయించి ప్రజలకు ఇబ్బంది లేకుండా కూడా మనం చేయగలిగాము. అదేవిధంగా చూస్తే ఈ యొక్క రోడ్లు ఇమీడియట్గా కూడా మనం ఎక్కడెక్కడ ఈ వరదల వల్ల గోతులు పడిపోయినాయో వాటిలో తాత్కాలిక మరమ్మతులు కూడా చేశాము. కొన్ని చోట్ల గంటలు పడిపోయి భయంకరంగా రహదారులు కట్ అయిపోతే కూడా వాటిని కూడా మనం ఇమీడియట్గా కూడా పూడ్చగలిగాము. అదేవిధంగా వరదల్ని నివారించడానికి తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఎక్కడికక్కడ బీచెస్ ఎక్కడైతే పడినాయో ఇసుక బస్తాలతో మనం కట్టలుగా వేసి కూడా ప్రజలకు ఆపద రాకుండా కూడా నివారించగలిగాము. కొన్ని చోట్ల పూడికలు తీక గత 5 ఏళ్లుగా కాలువల పూడికలు తీక ఈ వరదలు ఎక్కువైపోతుంటే కూడా మిషన్లన్నీ కూడా పెట్టి జేసీబీ మిషన్లు అవి పెట్టించి ఈ యొక్క లోకల్లో సొంత ఖర్చులైనా సరే పర్వాలేదు అనుకుంటే కూడా చాలా కాలువలు కూడా పూడికలు దించి ముంపు నివారణ నుంచి కాపాడగలిగాము. ఇలా పలు కార్యక్రమాలు చేశాము. అదేవిధంగా చూస్తే మన రాజనగరం నియోజకవర్గానికి పాలిటెక్నికల్ కాలేజ్ కావాలని చెప్పి రాగానే ఒక ప్రపోజల్ పెట్టాము. అది కూడా ఇప్పుడు శాంక్షన్ అయింది. శాంక్షన్ అయ్యి బిల్డింగ్ కూడా ఫైనలైజ్ చేశారు. నిన్న రాజనగరం హై స్కూల్లో ఉన్నటువంటి 6 గదుల్ని మనం ఫైనల్ చేసి డిపార్ట్మెంట్ కూడా జిల్లా పరిషత్ వారు కూడా అంగీకరించి తాత్కాలికంగా తరగతి గదులు పెట్టుకోవడానికి కూడా అంగీకరించారు. అదేవిధంగా చూస్తే కోరుకొండలో ఎప్పుడో నా చిన్నప్పుడు రాజబాబు జూనియర్ కాలేజ్ అని చెప్పి కాలేజ్ వచ్చింది. అప్పటి నుంచి కూడా డిగ్రీ కాలేజ్ కోసం ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. అలాంటిది అక్కడ డిగ్రీ కాలేజీ కూడా ఇప్పుడు శాంక్షన్ అయింది. ఇప్పుడు ఉన్నటువంటి జూనియర్ కాలేజీ దగ్గరే కొన్ని రూములు ఉన్నాయి, తాత్కాలికంగా అందులో పెట్టి తర్వాత పర్మనెంట్ భవనాలు నిర్మించుకునే దశగా కూడా అది కూడా ప్రయత్నాలు చేస్తున్నాము. ఇలా పలు కార్యక్రమాలు చేశాము. అదేవిధంగా చూస్తే సీతారాంపురం ఏరియాలో అసలు పవర్ ఫ్లక్చువేషన్స్ వచ్చి చాలా ఇబ్బంది పడుతుంటే అక్కడ ట్రాన్స్ఫర్లు వేయించాము, తోకాడులో ట్రాన్స్ఫర్ వేయించాము. ఎక్కడెక్కడ ఎలక్ట్రిసిటీ ఇబ్బందులు ఉన్నాయో అన్ని చోట్ల కూడా చేయించాము. అదేవిధంగా చూస్తే సాగునీరు విషయంలో చూస్తే సాగునీరు కూడా చాలా బోర్లన్నీ కూడా రిపేర్లో ఉన్నాయి. పురుషోత్తపట్నం ప్రాజెక్టు పంపులు కానీ పుష్కర పంపులు కానీ కూడా అన్నీ మేము వచ్చేసరికి అన్నీ రిపేర్లో ఉన్నాయి. బిల్లులు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలిస్తే కూడా అవి ఇమీడియట్గా కూడా అవన్నీ రిపేర్లు చేయించి సాగునీరు సక్రమంగా అందే దిశగా కూడా మేము ప్రజలకు నీరు ఖచ్చితంగా అందించాము. చివరి ఎకరాకు కూడా ఈ రోజు వరకు ఇబ్బంది రాకుండా రైతులు సక్రమంగా సాగునీరు అందించాము. ఇలా పలు రకాలుగా ఎక్కడ ఎప్పుడు ఎలాంటి అవసరం వచ్చినా సరే
ప్రభుత్వం తరఫున మేము ఇక్కడ సిద్ధంగా ఉండి ఎప్పుడూ కూడా 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు చేసుకుంటూ పెడుతున్నాము. ఇదే కాకుండా చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఎన్నో ఉపద్రవాలు వస్తే అన్ని ఉపద్రవాలను కూడా ఎప్పటికప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తక్షణ సాయంగా కూడా చేస్తుంది. ఇక్కడ కుప్పలు తిప్పలుగా ఉన్నప్పుడు కూడా ప్రతి పథకాన్ని కూడా అమలు చేస్తున్నాము. ఏది సూపర్ 6లో ఇంకా మిగిలిన పథకాలు కూడా చూస్తే గ్యాస్ సిలిండర్లు అనే పథకం కూడా మేము 3 సిలిండర్లు ఇస్తామని చెప్పి మహిళలకు మాట ఇచ్చాము. ఇది కూడా దీపావళి రోజున ఆ యొక్క వెలుగులు జరజిమ్ముతూ ఈ యొక్క దీపావళి రోజున అందరికీ కూడా గ్యాస్ సిలిండర్లు అనేది ఉచితంగా ఇవ్వడం అనేది స్కీమ్ ప్రారంభిస్తున్నాం. అదేవిధంగా ఎన్డీఏ ప్రభుత్వం రాకముందు ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు చాలామంది తెలుగుదేశం వాళ్ళకి, అదేవిధంగా చూస్తే జనసేన వాళ్ళకి, బీజేపీ వాళ్ళకి కొంతమంది సామాన్య ప్రజలకు సైతం పెన్షన్లు ఇవ్వకుండా కూడా వేధించారు. ఎవరైతే వైసీపీకి ఫేవర్గా లేరో వాళ్ళందరూ కూడా పెన్షన్లు ఇవ్వకుండా ఆపేశారు. అలాంటి పెన్షన్లన్నీ కూడా మరో నెల రోజుల్లో ఈ పెన్షన్లన్నీ కూడా కార్యక్రమాన్ని మనం స్టార్ట్ చేయబోతున్నాం. ఏదైతే తల్లికి వందనం ప్రతి బిడ్డకి 15,000 రూపాయలు చొప్పున ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి కూడా డబ్బులు ఇస్తామని చెప్పాము. ఆ పథకాన్ని ఖచ్చితంగా జనవరి లోపల ఖచ్చితంగా పథకాన్ని మేము అమలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదో విధంగా చూస్తే రైతులకు ఏదైతే 20,000 రూపాయలు ఇస్తామో డిసెంబర్లోగా కూడా 20,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. చాలామంది ఏమన్నారంటే ప్రభుత్వం రాగానే పథకాలు ఎందుకు ఇవ్వలేదని చెప్పేసి కొంతమంది ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతున్నారు. కానీ నిజానికి ఆ వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎంతకాలానికి పథకాలు అమలు చేశారో ఒకసారి చూసుకోండి. ఆ పథకాలు చూసుకున్న దానికంటే కూడా 3 నెలలు ముందుగానే మేము పథకాలన్నీ కూడా అమలు చేస్తున్నాము. ఎందుకంటే సుమారు 12 లక్షల కోట్ల రూపాయలు అప్పులతో అప్పగించినటువంటి ఆంధ్రప్రదేశ్ని చూసాం. రైతులకు కూడా 1,674 కోట్ల రూపాయలు పెండింగ్ అప్పులు పెట్టేసి వెళ్ళిపోతే రాగానే ఈ ప్రభుత్వం రాగానే 1,000 కోట్ల రూపాయలు రైతులకి బాకీలు అన్నీ కూడా చెల్లించాము. మరొక 674 కోట్లు కూడా మేము చెల్లించి రైతులకి బాకీలు లేకుండా కూడా ధాన్యం బకాయిలు అన్నీ కూడా చెల్లించడం జరిగింది. ఇప్పుడు అదే రైతులకి ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే ప్రభుత్వం 48 గంటల లోపల కూడా మేము చెల్లిస్తామని చెప్పి కూడా స్పష్టమైన హామీ ఇచ్చాము. దాన్ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తాము. తాగునీరు విషయంలో కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు తాత్కాలిక మరమ్మతులు చేపట్టి తాగునీరు అనేది సప్లై చేస్తున్నాం. పూర్తి స్థాయిలో రాజానగరం నియోజకవర్గంలో తాగునీరు కోసం 270 కోట్ల రూపాయలతో ప్రణాళిక సిద్ధం చేసాం. ఈ ప్రణాళిక శాంక్షన్ స్టేజ్లో ఉంది. ఖచ్చితంగా జలజీవన మిషన్ ద్వారా కూడా ఈ యొక్క తాగునీరుకి సమస్య రాకుండా ఉండే విధంగా కూడా చర్యలు తీసుకొని పూర్తి స్థాయిలో తాగునీరుని అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సాగునీరు విషయంలో కూడా కాలువలన్నీ కూడా పూర్తి స్థాయిలో పూడికలు తీసి కంప్లీట్గా మోటార్స్ అనేది కూడా రీప్లేస్ చేస్తున్నాం. న్యూ మోటార్లు రీప్లేస్ చేసి చక్కగా మేము 2 పంటలకు కూడా 1 ఎకరానికి కూడా ఇబ్బంది లేకుండా ఉండే విధంగా కూడా నీరుని అందించే ప్రణాళికలో ముందుకు తీసుకెళ్ళాము. రాజానగరం నియోజకవర్గంలో సుమారు 2,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి పథకాలకి అన్నీ కూడా ప్రణాళిక సిద్ధం చేసాం. త్వరలో ఒకటి ట్రాక్ మీద తీసుకొచ్చి మరొక 6 నెలల్లో అద్భుతమైన రాజానగరాన్ని తీర్చిదిద్దడం మొదలవుద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇండస్ట్రియల్ పార్క్ను కూడా మేము ఒక ఎలక్షన్ ముందు చెప్పడం జరిగింది. త్వరలో ఇండస్ట్రియల్ పార్క్ కూడా జనవరి తర్వాత ఇండస్ట్రీస్ వాళ్ళు ఇప్పటికే మేము సంప్రదించాము. చాలామంది రావడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా జనవరి తర్వాత ఫుల్ ట్రాక్ గవర్నమెంట్ ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎస్టాబ్లిష్ అవ్వలేదు. ఇంకా ట్రాన్స్ఫర్ సార్ట్లో ఉండడం వల్ల ఇంకా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఇంకా పూర్తి స్థాయిలో మొదలవ్వలేదు. త్వరలో అది కూడా మేము చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. బాగా డబ్బులు వస్తాయని చెప్పారు. అదే టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో స్కీమ్ చెప్పారు. లిక్కర్ మీద రేట్లు ఎందుకు పెరుగుతున్నాయని అడిగితే లిక్కర్ తాగడం మానేస్తారు, రేట్లు ఎక్కువ పెంచితేనే. లిక్కర్ తాగడం మానేయాలంటే రేట్లు పెంచాలి, అప్పుడు లిక్కర్ తాగుతాం అనేది కన్జంప్షన్ తగ్గుతుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అదే టైంలో సుబ్బారెడ్డి గారు 300 రూపాయల టికెట్ 2,000 ఎందుకు చేయకూడదని చెప్పేసి ఆయన పెట్టారు. అంటే తిరుపతి దేవస్థానం పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఎప్పుడైతే టికెట్ రేటు పెంచేస్తారో తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం కూడా పేద ప్రజలకు కానీ మధ్యతరగతి ప్రజలకు కానీ దర్శనం అందుబాటులో ఉండకూడదు అనే ఒక కాన్సెప్ట్తోనే ఆ రోజు సుబ్బారెడ్డి గారు కూడా ప్లాన్ చేసి చేయడం జరిగింది. వెంకటేశ్వర స్వామిని పలకడం రాక అల్లా జీసస్ అనే పలికి ఆయనకి మన తిరుపతికి ఆయన చైర్మన్ చేయడం అనేది ఎంత దౌర్భాగ్యం చూడండి. హిందువులు చేసుకున్న దౌర్భాగ్యం ఇది, ఆంధ్రులు చేసుకున్న దౌర్భాగ్యం. దేశ విదేశాల్లో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం అలాంటి వారి యొక్క ప్రతిష్టనే భంగం కలిగించేటట్టు పనిచేసిన వైసీపీ ప్రభుత్వానికి ఎన్డీఏ ప్రభుత్వం ప్రజల పక్షాన్ని నిలబడినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఎంత తేడా ఉందో ప్రజలు గమనించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా చూస్తే లిక్కర్ విషయంలో
ప్రాబ్లమ్స్, ఇళ్ల స్థలాల విషయంలో ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా మేము పూర్తి స్థాయిలో రెక్టిఫై చేస్తాం. ఖచ్చితంగా తిరుపతి వెంకటేశ్వర స్వామికి తరపున ఏదైతే ఉందో ఆ యొక్క ప్రాయశ్చిత్తంగా అక్కడ జరిగినటువంటి లడ్డు ప్రాయశ్చిత్తంగా మేము 108 మంది ఇక్కడ రాజనగర్ నియోజకవర్గంలో దీక్ష తీసుకుని రోజు కూడా ప్రాయశ్చిత్త హోమాలు చేస్తూ 11 రోజుల పాటు రేపటి నుంచి దీక్ష తీసుకుని కూడా మేము అక్క వెంకటేశ్వర స్వామికి మనం జరిగినటువంటి అపచారాన్ని మన్నించమని కోరుతూ 11 రోజుల పాటు ప్రతిరోజు ప్రాయశ్చిత్త హోమం 108 మంది ఇక్కడ కార్యకర్తల ముందు మొదటగా మేమంతా కూడా దీక్ష తీసుకుంటాము. అందులో మహిళలు కూడా ఉంటారు. ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు ఏదైతే ప్రాయశ్చిత్త దీక్ష తీసుకుని వారు నడిపిస్తున్నారో మేము కూడా అదే విధంగా వారికి సంఘీభావంగా తిరుపతి వెంకటేశ్వర స్వామి గారి మళ్ళీ ప్రజలకు మళ్ళీ నమ్మకం కలిగే విధంగా ఈ యొక్క మేము దీక్ష తీసుకుని ప్రాయశ్చిత్త హోమం 11 రోజులు చేయబోతున్నామని ఈ సందర్భంగా గారు తింటే అర్థమవుతుంది. ఎప్పుడు కూడా ఆయన లడ్డూ పెడితే వాటిని చూసి పక్కన పెట్టేవాడు. ఆయనకు తెలుసు పశు మాంసం అందులో ఉంది, కళేబారాల నుంచి ఆయిల్ తీసి మేము ఈ లడ్డూ తయారు చేస్తామని ఆయనకు తెలుసు. 300 రూపాయలకి నెయ్యి ఎలా వస్తుంది అనేది ఆయన కూడా ప్రశ్న తెలుసు. అలాంటి వ్యక్తి ఏ రోజు చూసిన ఆయన కానీ ఆయన భార్య శ్రీమతి ఆ భారతీ గారు కానీ లడ్డూ వాసన చూసి పక్కన పడేసేవారు. తీర్థం కూడా మంచిది కాదు, కలుషితమైన నీళ్ళని చెప్పి ఏ రోజు తీర్థం ఇచ్చిన వాసన చూసి పక్కన పడేసేవారు. ఆ లడ్డు ఒక్కసారి తింటే తెలిసింది ఆ లడ్డు నిజమైందా కాదా అనేది. ఆ లేఖలు రాస్తాడు, ఇప్పుడు ఏదో చెప్తాడు, కానీ ల్యాబ్ రిపోర్ట్లు వచ్చినాయి కదా. ఏదైతే మనకి సర్టిఫైడ్ ల్యాబ్ ఏదైతే వచ్చిందో ల్యాబ్ రిపోర్ట్ లో ఖచ్చితంగా చెప్తుంది ఇందులో పశు మాంసం కలిసింది, ఈ యొక్క కళేబారాల యొక్క ఆయిల్ తో తయారు చేశారు ఈ లడ్డూలు అనేది చెప్తుంది. ఏ కాంట్రాక్ట్ మీద అయితే ఆరోపణలు చేశారో అదే కాంట్రాక్ట్ ఇప్పుడు మళ్ళీ మీరు కాంట్రాక్ట్ ఇవ్వబోతున్నట్టు కాదు. నందిని అనే దానికి ప్రత్యేకంగా వాళ్ళకి డైరీలు ఉన్నాయి. డైరీలో ఆవులతో తయారు చేస్తారు వాళ్ళు. అలాంటి నందిని డైరీని వాళ్ళ పక్కన పెట్టేసి వాళ్ళు ఏదో కంపెనీలకు ఇచ్చారు, ఏదో కంపెనీలకు ఇస్తే వాళ్ళకి కావాల్సిన కంపెనీలకు ఇచ్చారు, హిందూ మతాన్ని బస్టు పట్టించే కంపెనీలకు ఇచ్చారు. అలా ఇవ్వడం వల్ల ఇదంతా నష్టపోయింది. నిజానికైతే మాత్రం వాళ్ళు ఏ విధంగా కాదు. ఇప్పుడు ఇచ్చే దాంట్లో ఇప్పుడు ల్యాబ్ టెస్ట్ చేద్దాం, అప్పుడు నయ్యే ఇప్పుడు నయ్యే చూద్దాం ఒకసారి.